నమస్తే కపిల్ చిట్స్ జే హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను షీల. ఇవాల్టి మన టాపిక్ వ్యసనాలు. మారుతున్న కల్చర్ ప్రభావమో లేక విదేశీయుల ప్రభావమో తెలియదు, కానీ ఇప్పుడున్న విద్యార్థులు ముఖ్యంగా యువత అంతా కూడా డ్రగ్స్కి, సిగరెట్స్కి, రేస్కి ఇలా రకరకాల వ్యసనాలకు అలవాటు పడిపోతూ ఉన్నారు. ఏదైనా ఒక పనిని మామూలుగా చేస్తే అది అలవాటుగా ఉంటుంది, కానీ అవసరానికి మించి చేస్తే అది వ్యసనంలా తయారై వాళ్ళు సక్సెస్ సాధించడానికి అడ్డుగా మారుతుంది. మరి ఈ వ్యసనాల్ని ఎలా అధిగమించి సక్సెస్ ఎలా సాధించాలి అన్న విషయాలు మనకు తెలియజేయడానికి ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా ఆయన పరిచయం చేసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. అలాగే ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని కూడా పరిచయం చేసుకుందాం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. హలో సార్. విద్యార్థులు రకరకాల వ్యసనాలకు అలవాటు పడిపోయి సక్సెస్ సాధించలేక మనోవ్యధ పడుతూ ఉంటారు. అసలు ఏది వ్యసనం కాదు అనేది కూడా తెలియదు వాళ్ళకి. దీని గురించి ఏం చెప్తారు మీరు? నిర్ణయం తీసుకోలేని టైంలో ఎలా ఉంటుందంటండి, ఏది వ్యసనము ఏది వ్యసనం కాదు అనేది. అయితే ఈ ఒక హ్యూమన్ బీయింగ్ని తీసుకుంటే దాంట్లో 5 అంశాలు ఉన్నాయండి ఒక హ్యూమన్ బీయింగ్. సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ బాడీ అండ్ సెల్ఫ్ అండి. బాడీ అండ్ సెల్ఫ్, కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ బాడీ. ఈ సెల్ఫ్లో 5 అంశాలు ఉన్నాయండి. ఒకటి ఫస్ట్ది ఈ అనుభవము, బోధ, కోరిక, ఆలోచన, ఆస్వాదన అని 5 అంశాలు. దీన్నే కొంచెం టెక్నికల్ టర్మ్స్లో చెప్పాలంటే ఆత్మ, బుద్ధి, చిత్తము, వృత్తము, మనస్సు అనేది. అయితే ఈ మనస్సు అనేది ఎలా ఉంటుందంటే షార్ట్ కట్, అంటే తొందరగా హ్యాపీగా ఉండాలని. సో అందుకని ఏంటంటే ఇంద్రియాలను ప్రభావితం చేస్తుంది. ఓకే, ఈ శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. సో తొందరగా అట్రాక్ట్ అయిపోతాం. అయితే ఇది సడన్గా వ్యసనాలకు అలవాటు పడుతున్నామా అంటే అలా చెప్పడానికి వీల్లేదు. ఇదేంటంటే చిన్నప్పటి నుంచి ఒక మనిషి ఒక వాతావరణంలో పెరుగుతున్నాడు కదా, పెరుగుతున్నప్పుడు ఆ వాతావరణంలో లోపాలు ఉంటే కనుక తొందరగా వ్యసనాలకు అలవాటు పడతారు, లేకపోతే వ్యసనాలకు అలవాటు పడరు. అలా అని అందరూ పిల్లలు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని మనం చెప్పలేము. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఎన్వైరన్మెంట్ అందరూ వ్యసనాలకు అలవాటు పడేటట్టే ఉంది ప్రస్తుతం అయితే ఒక ఇంట్లో అంటే ఒక మనిషికి ఇంకొక మనిషికి సంబంధంలో చాలా అంశాలు ఉన్నాయి. సపోజ్ తల్లిదండ్రులు, పిల్లలు, ఓకే, భార్య, భర్త, తర్వాత ఈ వాతావరణంలో తీసుకుంటే కనుక ఈ 9 అంశాలు ఉన్నాయండి. విశ్వాసము, సమ్మానము, స్నేహము, మమత, వాత్సల్యము, శ్రద్ధ, గౌరవము, కృతజ్ఞత, ప్రేమ. ఈ 9 అంశాలు చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది వ్యసనాల గురించి కాబట్టి నేను 2 అంశాల గురించి డిఫరెన్స్ చెప్తానండి. మమత, వాత్సల్యము. మమత అంటే మనకు సంబంధించిన వాళ్ళకి భౌతిక సౌకర్యాలు సమకూర్చడాన్ని మమత అంటాం. ఓకే. వాత్సల్యము అంటే ఈ సెల్ఫ్కి సంబంధించిన ఇవ్వడం అనమాట. ఈ మమత అంటే ఏంటి? ఫిజికల్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడానికి. ఇప్పుడు నేను హ్యూమన్ బీయింగ్లో బాడీ అండ్ సెల్ఫ్ అని చెప్పాను కదా, బాడీకి సంబంధించిన సమకూర్చడాన్ని మమత అంటాము, సెల్ఫ్కి సంబంధించిన సమకూర్చడాన్ని, అది ఇవ్వడాన్ని వాత్సల్యం అంటాం. ఇప్పుడు ఏమైందంటే పేరెంట్స్ అందరూ బాడీకి సంబంధించిన అంటే ఫిజికల్ ఫెసిలిటీస్ని ఇచ్చేసి అన్నీ ఇచ్చేసాం అనుకుంటున్నారు. దాంతో పిల్లలు హ్యాపీగా ఉండలేకపోతున్నారు. కొంతసేపు హ్యాపీగా ఉండి దాని తర్వాత విసుగు పుట్టేసింది. తర్వాత దెన్ దే వాంట్ టు గో అవుట్. అప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత క్లియర్గా కనిపించేవి ఇలాంటివి అన్నీ. ఏంటి? తర్వాత తొందరగా హ్యాపీగా ఉండడానికి ఏంటి? స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, డ్రగ్స్ కానీ, తర్వాత ఈ ఛాలెంజెస్ కానీ, ఇట్లాంటివన్నీ ఈ మన చుట్టూ ఉన్న పరిసరాలు మనల్ని ప్రేరేపిస్తుంటాయి అన్నమాట. సో నువ్వు వీడు తాగడరా, వేస్ట్ వీడు అనగానే వాడికి కోపం వచ్చేస్తుంది లోపల నుంచి. సో నేనేం తక్కువనా అనేది. సో ఇలా పడిపోతాడు. కానీ అది అందరితో షేర్ చేసుకోవడం చాలా కష్టం. ఓకే, ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిన తర్వాతనే వాళ్ళు బాధపడుతున్నారు. ఇది సహజ స్వీకృతితో రాదండి, ఇది న్యాచురల్ యాక్సెప్టెన్స్తో అస్సలు రాదు ఇది. సో అవి వ్యసనాలు. ఓకే సార్, మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం చాలామంది చదువుకున్న విద్యార్థుల్లో కావచ్చు, జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా కావచ్చు, ఇది వ్యసనం, ఇది మనం చేయకూడదు, డ్రింక్ చేయకూడదు, డ్రగ్స్ తీసుకోకూడదు అని తెలిసి కూడా వాటికి పదే అలవాటు పడి తీసుకుంటూ ఉంటారు. అయితే ఒక స్థాయి వరకు చేరిపోయిన తర్వాత వాళ్ళని ఆ స్థితి నుంచి బయటికి తీసుకురాగలుగుతామంటారా? రాగలుగుతామండి. మీరు ఇప్పుడు అన్నారు చూడండి, ఒక చిన్న కరెక్షన్ అండి దాంట్లో. ఏంటంటే తెలిసి కూడా అంటున్నారు. సో నా ఉద్దేశం ప్రకారంగా తెలిసి చెయ్యరండి, తెలియకుండానే చేస్తారు, తెలుసని అనుకొని చేస్తున్నారు అది. ఓకే, మనం ఏమనుకుంటున్నామంటే నాకు తెలుసు ఇది మంచిది కాదు అని అయినా కానీ చేస్తున్నానని కాదు, ఇది తెలియకుండానే చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు ఎందుకంటే ఈ తెలుసు అనేది ఎలా ఉంటుందంటే నేను ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నా సహజ స్వీకృతి ఆధారంగా తీసుకుంటున్నానా లేదా,
ఓకే, దట్ ఈజ్ నంబర్ 1 కండిషన్. నంబర్ 2 కండిషన్ ఏంటంటే, నేను ఏదైతే నిర్ణయం అలా తీసుకున్నానో నా చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా హ్యాపీనెస్ ఉండాలండి, ఉభయ సుఖం కలగాలి. మనం 3 కేటగిరీస్లో నిర్ణయాలు తీసుకుంటామండి. కేటగిరీ నంబర్ 1 ఏంటంటే మనకి నచ్చట్లేదు, ఓకే, అంటే ఏమంటారు, సహజ స్వీకృతి ఆధారంగా తీసుకోలేదు, మనకి నచ్చట్లేదు. కేటగిరీ నెంబర్ 2 పని ఏంటంటే మనకి నచ్చుతుంది కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళకి నచ్చట్లేదు ఆ పని. మూడో కేటగిరీ ఏంటంటే మనకి నచ్చుతుంది ఆ పని, తర్వాత నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. అదే ఇప్పుడు ఏ కేటగిరీ వర్క్స్ ఎక్కువ చేయాలి, కేటగిరీ నెంబర్ 3. బట్ ప్రస్తుతం చేస్తున్నాయి 1 and 2. ఎందుకు అనంటే నేను తీసుకునే నిర్ణయం సహజ స్వీకృతి ఆధారంగా లేదు, అంటే న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఆధారంగా లేదు, తర్వాత మ్యూచువల్ హ్యాపీనెస్ని ఇవ్వట్లేదు. సో ఇలాంటివి చేస్తున్న కొద్దీ ఏమవుతుందంటే నేను ప్రెషర్లో ఉంటాను, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ప్రెషర్లోకి నెట్టేస్తూ ఉంటాను. ఎక్కువగా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఏమనుకుంటూ ఉంటారంటే ఫ్రెండ్స్ వల్లే వీడు చెడిపోయారు, వీడు చాలా మంచివాడు బేసికల్గా, కానీ ఫ్రెండ్స్ మంచివాళ్ళు కాదు కాబట్టి వీడు చెడిపోయాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ మనం పర్సనల్గా నిర్ణయం తీసుకుంటున్నప్పుడు అదంతా మన బాధ్యత. సో ఇక్కడ ఎవరిది తప్పంటారు? ఒక వ్యసనానికి ఒక వ్యక్తి అలవాటు పడుతున్నాడు అని అంటే ఫ్రెండ్షిప్ వల్ల అలవాటు పడుతున్నాడా, లేకపోతే పర్సనల్గా తనంతట తానే అలవాటు పడిపోతున్నాడా? లేదండి, ఫస్ట్ దీనికి ముఖ్యంగా కారణము ఇంటి వాతావరణమే. ఇందాక చెప్పాను కదా మమతా వాత్సల్యం అని. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మమతా వాత్సల్యము, నేను ఢిల్లీ వెళ్తున్నాను అనుకోండి, మా ఇంట్లో చెప్పి వెళ్ళాలా చెప్పకుండా వెళ్ళాలా మీరే ఆలోచించండి. చెప్పి వెళ్ళాలి, ఓకే. సో భార్యకి చెప్పేశాను, దాన్ని ఓకే అన్నది. తల్లిదండ్రులకు చెప్పేశాను, వాళ్ళు ఎప్పుడు వస్తావు అని అడిగారు, అంతే. మా అబ్బాయికి చెప్పాను, అబ్బాయికి చెప్తే మా అబ్బాయి అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే ఎందుకు వెళ్తున్నావు, ఓకే. దాని తర్వాత నాకు మీటింగ్ ఉందని చెప్పాను, ఏం మీటింగ్ అని అడుగుతాడు. దాని తర్వాత ఇప్పుడు ఒక మీటింగ్ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ మీటింగ్ ఉందని చెప్పాను, అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటి అని అడుగుతాడు. అయితే ఏంటనంటే వాళ్ళు ఈ ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. నేను ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాను అనేది ప్రశ్న, నేను దానికి జవాబు ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఇవన్నీ ఇవ్వడం నాకు చేత కాదు, లేకపోతే నా దగ్గర ఆన్సర్ లేదు, లేకపోతే నా దగ్గర టైం లేదు, నాకు విసుగు వచ్చేస్తుంది. దాంతో ఇవన్నీ కట్ చేయడానికి నేను ఏమంటానంటే, అరే నాన్న ఢిల్లీ నుంచి నీకు జీన్స్ కొనుక్కొస్తాను రా అని చెప్తాను. అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సెల్ఫ్కి సంబంధించింది. నేనేం చేశానంటే దాన్ని జీన్స్ అనేది ఒక వస్తువు, బాడీకి సంబంధించింది అది. సో బాడీ కింద మార్చేస్తాను, అది బాడీకి సంబంధించి. ఇలా చాలా చేస్తూనే ఉంటాను, ఓకే. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇలా వందల వేల సార్లు నేను చేస్తాను. సో 4 సంవత్సరాల తర్వాత నేను అడిగాను, నేను మళ్ళీ బెంగళూరు వెళ్తున్నానని చెప్తాను. మా అబ్బాయి ఏమీ అడగడు, ఎందుకు వెళ్తున్నావు అని ఏమి అడగడు, నాకేం చేస్తావు అని అడుగుతాడు. అయితే ఇలాంటి అలవాటు ఇంట్లోనే చేస్తున్నామండి. ఏంటి, వాడు నాలెడ్జ్కి అంటే సెల్ఫ్కి సంబంధించిన క్వశ్చన్ని వస్తువుల కిందకి మార్చేస్తున్నాను నేను. అయితే వస్తువు వల్ల హ్యాపీగా ఉండగలుగుతామనేది ఇంట్లోనే క్రియేట్ చేస్తున్నాను నేను. సో దానివల్ల ఏ వస్తువు అయినా సరే కన్జ్యూమ్ చేస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది, లేకపోతే అది నా దగ్గర ఉంటే నాకు పేరు వస్తుంది అనేది ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది అది. అయితే ఈ పేరెంట్స్ కనుక ఇంట్లోనే ఈ వాతావరణం లేకుండా, ఇలా కాకుండా వస్తువు కేవలం యూజ్ చేయడానికి, ఓకే అనేది కనుక ఫిక్స్ అయితే కనుక ఈ వ్యసనాలు అనేది ఆటోమేటిక్గా రూట్ దగ్గరే పోతాయి.